అలాగే పిసిసి గారి సూచన మేరకు ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీటింగ్ ముఖ్య ఉద్దేశం సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు చేసిన వ్యాఖ్యలపై ఆయన అంబేద్కర్ దేవుడు కాదు, దేవుడిని జపం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, దేవుని మొక్కండి అని చెప్పడం చాలా బాధాకరం. అంబేద్కర్ స్వతంత్రం వచ్చినప్పుడు నుంచి కూడా మనకు రాజ్యాంగాన్ని, ఒక మార్గాన్ని, సామాన్య మానవుడు కూడా ఎలా బతకాలి, వాళ్ళని ఎట్లా అభివృద్ధి చేయాలి, కుల మతాలకి అతీతంగా మరి ఆయన రాజ్యాంగాన్ని తీసుకొస్తే ఈరోజు అమిత్ షా గారు కానివ్వండి, మరి ఈరోజు మోడీ గారు కానివ్వండి, ఈరోజు ఆ పదవుల్లో ఉన్నారు. ఒక ప్రధానమంత్రి, ఒక హోంమంత్రి శాఖలో ఉన్నారంటే అంబేద్కర్ సూచించిన మార్గంతోనే, ఆయన చేసిన రాజ్యాంగంతోనే ఈరోజు ఆ పదవుల్లో మీరు ఉన్నారని మేము తెలియజేస్తున్నాం. అసలు అంత పెద్దవాళ్ళు అనడం కాదు, కానీ వాళ్ళు అని అనిపించుకునే సమయం వచ్చింది. అని అనిపించుకునే తత్వంలో వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి అది ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో అమిత్ షా క్షమాపణ చెప్పాలి, అలాగే ఆయన ఉన్న పదవికి రాజీనామా చేయాలి. ఈ రోజుల్లో మరి భారత్ జోడో యాత్ర చేసిన రాహుల్ గాంధీ గారు మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఇంకా కూడా ప్రజలను ఉత్తేజపరచాలి, ప్రజలకు న్యాయం జరగాలి, ప్రజలను మరి ముందు నుంచి రాజ్యం నడిపియాలనే ఉద్దేశంతో మరి చెప్తా ఉంటే వాళ్ళు భయపడి, బీజేపీ వాళ్ళు భయపడుతూ రాజ్యాంగాన్ని తుడిచివేసి నియంత్రిత పాలన చేయాలనే ఉద్దేశంతోనే అంటున్నారు. కాబట్టి ప్రజలు మరి ఇవన్నీ గమనిస్తున్నారు. రాష్ట్రం కాదు, దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తప్పకుండా వాళ్ళ గుణపాఠం చెప్పే రోజు వస్తుంది, చెప్తారు. ఇది ఇంతటితో అయిపోదు. ప్రజల్లో అన్నీ కూడా కోణాలు ఆలోచన చేసి ఎవరు ఏ విధమైన తత్వంలో ఉన్నారు, కులాలను మతాలను చిచ్చిపెట్టే పరిస్థితిలో ఎవరున్నారు, ప్రజాపాలన చేసే పరిస్థితులు ఎవరున్నారనేది తెలుస్తుంది. కాబట్టి గ్రహిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఈరోజు కాదు, స్వతంత్రం అప్పటి నుంచి నెహ్రూ గాంధీ గారు కానివ్వండి, మహాత్మా గాంధీ కానివ్వండి, అలాంటి మహాన్ భావులు కూడా ప్రజల కోసమే సేవ చేసిన వ్యక్తులు ఉన్నారు. కానీ వీళ్ళు నిన్న మొన్న వచ్చేసి మరి రాజ్యాంగాన్నే తుడిపేస్తామంటే ఇక్కడ ఎవ్వరు కూడా ఊరుకునేది లేదనే భావన అందరికీ వస్తుంది. నేను ఒకటే చెప్తున్నాను, అంబేద్కర్ ఆశయాలను తుడిపేయడానికి ఎవరు అని. మరి అగ్రవర్ణాల కులాల వాళ్ళు అంబేద్కర్ మొక్కడం కాదు, ఇలాంటి సమయంలో అందరూ ఏకమై రావాలి. ఏ పార్టీకి కాదు, ఇది పార్టీ సంబంధం లేదు. అసలు అంబేద్కర్ హక్కు ఏ పార్టీ వాళ్ళకు లేదు. ఆయన చేసిన రూపకల్పన మనందరికీ వర్తిస్తుంది. భూమి మీద ఉన్న భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే అంబేద్కర్ని ఎంతో పెద్ద విధంగా చూస్తారు. ఆయన చేసిన రాజ్యాంగం ఎంతో గొప్పది. ఇప్పుడు మహాభారత పురాణాలు ఏ విధంగా ఉన్నాయో మరి అంబేద్కర్ చేసిన రాజ్యాంగం కూడా అట్లాంటిదని మనం అందరం కూడా ఇప్పటి వరకు చెప్పుకుంటున్నాం. అన్ని వర్గాలు, అన్ని కులాలు కూడా బయటికి రావాల్సిందే. అంబేద్కర్ అంటే సహించేది లేదనే విషయాన్ని మనం ఎత్తి చూపెట్టాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.